అది హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలో అతిపెద్ద డబుల్ బెడ్రూమ్ ప్రాజెక్ట్. ఇళ్ల నిర్మాణం సకాలంలో పూర్తయింది. నిరుపేదలకు గూడు కల్పించాలన్న కేసీఆర్ సంకల్పం కార్యరూపం దాల్చింది. 2023 అక్టోబర్లో ఏకకాలంలో 4520 మంది లబ్ధిదారులకు అప్పటి మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఇళ్ల పంపిణీ పత్రాలు అందాయి. ప్రజలంతా తమ కలల ఇళ్ల సముదాయానికి కేసీఆర్ నగర్ అని పేరు పెట్టుకున్నారు. ఆ తర్వాత సర్కార్ మారింది. కాంగ్రెస్ సర్కార్ వచ్చి ఏడాది గడిచింది. మరి ఇప్పుడు ఆ లబ్ధిదారుల పరిస్థితి ఏంటి? గవర్నెన్స్ అన్నది కంటిన్యూయస్ ప్రాసెస్ అన్న సోయిలేని పార్టీ గద్దెనెక్కితే ఏం జరిగింది? లెట్స్ వాచ్ ది స్టోరీ. కేసీఆర్ ఈ పేరు వింటే చాలు రేవంత్ సర్కార్ కు వణుకు పుడుతుంది. అందుకే ఆ పేరు కనిపిస్తే చాలు కసి తీర్చుకుంటుంది. అటువైపే చూడొద్దన్నట్టుగా వ్యవహరిస్తుంది. రేవంత్ సర్కార్ ఈ కక్షపూరిత ధోరణితో పేద ప్రజలు అవస్థలు పడుతున్నారు. ప్రజాపాలన అంటూ డబ్బా కొట్టుకుంటూ పేదలను సతాయించడమేంటని మండిపడుతున్నారు. సరిగ్గా సంవత్సరం క్రితం కేటీఆర్ నేరుగా 3500 ఇండ్లు లబ్ధిదారులకు అందజేశారు. కానీ సంవత్సరం గడుస్తున్నా మౌలిక వసతులు కల్పించడంలో కాంగ్రెస్ సర్కారు విఫలమైంది. దీంతో బాధితులంతా ఇక్కడ ఉండలేక బయట అద్దె చెల్లించలేక లబోదిబోమంటున్నారు. మరి అసలు నూకపల్లి డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో ఏం జరుగుతోంది? కేసీఆర్ కాలనీగా పేరుగాంచిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో వీళ్ళ దీనావస్థలపై ప్రత్యేక కథనం. ఇది జగిత్యాల జిల్లా నూకలపల్లిలోని డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సముదాయం. మొత్తం ఇండ్ల సంఖ్య 4520. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద డబుల్ బెడ్రూమ్ ప్రాజెక్ట్. 2023 అక్టోబర్లో అప్పటి మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఏకకాలంలో పేదలకు వీటిని పంపిణీ చేశారు. మున్సిపల్ కార్యవర్గం తీర్మానం చేయటంతో కేసీఆర్ నగర్ గా మారింది. ఇండ్లను పంపిణీ చేశారు. వాటర్ కనెక్టివిటీ, కనెక్టివిటీతో పాటు చిన్న మౌలిక వసతుల ఏర్పాటు చేయాల్సి ఉండే. ఎట్టకేలకు తమ సొంతింటి కల సాకారం కావడంతో ప్రజలు గృహప్రవేశం చేశారు. ఈలోగా ఎన్నికలు జరిగి ప్రభుత్వం మారిపోయింది. ప్రభుత్వం మారినా పేదలకు మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత సర్కారుదే. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం తమ బాధ్యతను మరిచింది. కాలానికి కేసీఆర్ పేరు పెట్టుకున్నారన్న అక్కసో, కేసీఆర్ కట్టించిన ఇండ్లన్న కోపమో, మొత్తానికి కేసీఆర్ నగర్ పై రేవంత్ సర్కార్ పగబట్టింది. ప్రజలు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా స్థానిక కాంగ్రెస్ నేతలు, ప్రభుత్వ అధికారులు, సర్కార్ స్పందించిన పాపాన పోవట్లేదు. నిజానికి నూకపల్లి, కేసీఆర్ నగర్ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సముదాయంలో లబ్ధిదారులంతా కడుపేదలే. సొంతంగా ఏ వ్యవస్థను ఏర్పాటు చేసుకోలేని దుస్థితిలో ఉన్నవారే. వారికి కనీస మౌలిక వసతులు కల్పించాల్సిన ప్రభుత్వం మాత్రం వివక్ష చూపుతోంది. దీంతో డబుల్ బెడ్రూమ్ వచ్చినా మరో చోట కిరాయికి ఉంటున్నారు కొందరు. సొంతింట్లో ఉండలేక కిరాయి ఇంటి భారంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. అటు కేసీఆర్ నగర్ లో విద్యుత్ కనెక్షన్ల కోసం ప్రజలు నానా యాతన పడాల్సి వస్తుంది. ఏడాది కాలంగా అధికారుల చుట్టూ తిరగలేక చచ్చిపోతున్నామంటున్నారు. అటు కనీసం తాగునీటి వసతి కల్పించేందుకు కూడా సర్కార్కు మనసు రావటం లేదు. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా నల్ల కలెక్షన్లు ఇవ్వటం లేదు. తాగేందుకు, ఇతర అవసరాలకు నీరు లేకపోవటంతో ట్యాంకర్ల ద్వారా నీళ్లు తెప్పించుకోవాల్సిన పరిస్థితి. నీటి వసతి అసలే లేకపోవటంతో కాలకృత్యాలకు ఆరు బయటకి పోవాల్సిన దుస్థితి. ఏడాది కాలంగా ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ నేతల చుట్టూ తిరుగుతున్నా తమను పట్టించుకోవట్లేదని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము జగిత్యాల కాడ కిరాయికి ఉండే, నా పేరు మున్నాబి. ఈడ వచ్చినాం, కరెంట్ లేదు చక్కగా, అప్లై సుత చేసినాం. ఇంకా ఇవాళ దాకా ఏం సవలత్ లేదు. మోరీలు, నీళ్ళది దినాడు తప్పి దినం వస్తుండు. మళ్ళా రోడ్డు కావాలి, నీళ్లు లేదు, సవలత్ ఏమి. మళ్ళీ ఇది పొగ వస్తుంది, బాగా ఇబ్బంది అవుతుంది. అయినా మేము ఆడ ఇల్లు కిరాయి కట్టాక ఇడికి వచ్చినాం సార్. దినాడు తప్పి దినం ఏమన్నా అంటే ఇక్కడ పరిస్థితి ఎంత బాధ అయినా మేము ఆడ కిరాయి కట్టాక ఇక్కడికి వచ్చి ఉంటున్నాం సార్. చెప్పలేము కానీ ఎవరికి చెప్పుకుందాం మా బాధ, ఎవరు అత్తలేరు. మీరు కొంచెం పెద్దగా దాకా పోయి చెప్పండి. ఇటు జగిత్యాల జిల్లా నూకపల్లి డబుల్ బెడ్రూమ్ ప్రాజెక్టులో సౌకర్యాల లేమిని పరిష్కరించాలంటూ స్థానికులు ఎక్కని గడపలేదు, మొక్కని నేతలేరు. అయినా కానీ కాంగ్రెస్ సర్కార్ నేతలకు సోయి రావట్లేదు. కేసీఆర్ మాకు ఇండ్లు కట్టించారు,
మీరు కనీసం మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేరా అని కాంగ్రెస్ నేతలను జనం నిలదీస్తున్నారు. ఇప్పటికే ప్రజావాణిలో మున్సిపల్ కార్యాలయంలో పలుమార్లు ఫిర్యాదు చేశారు. ఇదే విషయంపై ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ను బాధితులు గేరావు చేశారు, గట్టిగా నిలదీశారు. దీంతో ఆయన వెంటనే చేపిస్తానని చెప్పి అక్కడి నుంచి తప్పించుకున్నారు. డైలాగులైతే కొట్టారు కానీ డాక్టర్ సంజయ్ కుమార్ పనులపై ఏమాత్రం శ్రద్ధ పెట్టలేదు. దీంతో ఎక్కడి సమస్యలు అక్కడే అన్న చందంగా మారింది పరిస్థితి. ఓపిక నశించిన జనం ఇక తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేసి రోడ్లను దిగ్బంధిస్తామని రాష్ట్ర సర్కారును హెచ్చరిస్తున్నారు. అసలే మౌలిక వసతులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నూకపల్లి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులకు కొత్త చిక్కు వచ్చి పడింది. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సమీపంలో భారీగా చెత్తను డంపింగ్ చేస్తున్నారు. ఇష్టరాజ్యంగా చెత్తను తగలబెడుతున్నారు. దీంతో ఇండ్లలోకి పొగ చూరుతుంది. అక్కడ ఉంటున్న ప్రజలు పొగతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధులు, చిన్నారులు ఊపిరి తీసుకోవడమే కష్టమై సతమతమవుతున్నారు. తీవ్ర అస్వస్థతకు లోనవుతున్నారు. ఒక డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులే కాకుండా చుట్టుపక్కల గ్రామాలైన నర్సింగాపూర్, వంజరిపల్లె, టిఆర్ నగర్, రాజారం గ్రామ ప్రజలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే విషయంపై జనాలు అభ్యంతరం వ్యక్తం చేసినా మున్సిపల్ అధికారులకు, స్థానిక ఎమ్మెల్యేలకు విజ్ఞప్తులు పెట్టినా డంపింగ్ మాత్రం ఆగట్లేదు. కొంచెం హ్యాండిక్యాప్ పిల్లడం ఫిట్స్ ఉన్నది కదా, దానికోసం పొద్దులని తలుపు తీసినాక పొగ బాగా వచ్చింది. నా కొడుకు బయటకు వచ్చినాక దమ్ బాగా వచ్చింది. నాకైనా దమ్ బాగా వచ్చింది అంటే నేను ఇట్లా వాళ్ళకు కాలేజీలో సార్ అడిగితే సార్ ఏమంటుంది, 2-3 సారి నేను కాంప్లైంట్ ఇచ్చిందమ్మా, కాంప్లైంట్ ఇచ్చింది కదా, వాళ్ళు ఏమంటలేదు అంటే కరెంట్ మీటర్ ఇస్తలేదు, 3,800 కట్టంటే 4,000 కట్టిన సారు ఆన్లైన్ చేసింది, లూజ్ వైజ్ వేసుకుంటుంది సారు. వాళ్ళు ఏమంటుంది అంటే గరీబ్ అండి కదా ఉండాలంటే గిట్లా చెప్తుందంటే హ్యాండిక్యాప్ పిల్లాడు ఉన్నది సార్, గిట్లా పొగ బాగా వస్తుంది, నీళ్ళ గురించి బాగా ఇబ్బంది అవుతుంది, 3,000 కిరా ఇళ్ళకనే ఇటు సైడ్ నూకపల్లి సైడ్ వచ్చి ఉంటున్నా సారు. మొత్తంగా కేసీఆర్ పాలనతో తమకు ఇండ్లు కట్టిస్తే రేవంత్ సర్కార్ గద్దెనెక్కాక తమను మళ్లీ రోడ్డున పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నూకపల్లి కేసీఆర్ నగర్ పేదలు తమ సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన బాట పడతామంటున్నారు. ప్రజలను వేధిస్తున్న రేవంత్ సర్కార్ కు తగిన శాస్తి తప్పదని హెచ్చరిస్తున్నారు. కేసీఆర్ నగర్గా పేరుగాంచిన ఈ 4,520 ఇండ్లలో ఇది డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఎదుర్కొంటున్నటువంటి తీవ్రమైన పరిస్థితి. తీవ్రమైన ఎండాకాలం కాదు, ఏది కాదు, కానీ సంవత్సరం గడిచినా కనీసం నీటి సౌకర్యాన్ని కల్పించలేకపోతుంది కాంగ్రెస్ సర్కారు. తక్షణమే తమకు నీటి సౌకర్యం కల్పించాలి, కరెంటు కల్పించాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. ఇది నూకపల్లి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేసీఆర్ కాలనీలో, కేసీఆర్ నగర్లో ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ మనోజ్ కుమార్తో సందీప్ రావు, టీ న్యూస్, జగిత్యాల జిల్లా.